హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రావెల్ విత్ సూర్య బ్రోస్. ఈ రోజు అయితే మన జలవిహారికి అయితే వచ్చేసాం. ఇక్కడ పార్కింగ్ టికెట్ వచ్చేసి 40 రూపీస్ తీసుకున్నారు. అన్లిమిటెడ్ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పార్కింగ్ చేసుకోవచ్చు. పార్కింగ్ అయితే ఎటువంటి టైం లిమిట్ లేదు. టికెట్ ప్రైజెస్ చూసుకుంటే 3 feet బిలో ఉన్న వాళ్ళకేమో 350, 3 feet అబవ్ ఉన్న వాళ్ళకేమో 450 రూపీస్ చార్జ్ చేస్తున్నారు పర్ హెడ్. టికెట్ లో ఇంక్లూడ్ అవని 6 యాక్టివిటీస్ ఉన్నాయి. 6 యాక్టివిటీస్ వచ్చేసి ఒక 250 వరకు అవుతుంది. టికెట్స్ తీసుకొని ఇప్పుడైతే మనకైతే రాంగ్ అయితే ఎంటర్ అయిపోదాం. రాంగ్ ఎంటర్ అయ్యే ముందు అయితే మన బ్యాగ్స్ అనేది చెక్ చేస్తారు. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌ కాబట్టి ఫుడ్ కానీ లేదా స్మోకింగ్ కిల్స్ కానీ లేదా ఆల్కహాలిక్ బాటిల్స్ ఏమన్నా తెచ్చామని చెప్పి చెక్ చేస్తారు. ఇప్పుడైతే మనం లోన్కి అయితే ఎంటర్ అయిపోదాం. లోన్కి ఎంటర్ టికెట్స్ అంటే తీసుకున్నాం కదా బ్యాన్స్ టికెట్. ఆ బ్యాన్స్ అయితే హ్యాండ్ కేస్ లోన్కి అయితే అలౌ చేస్తారు. ఇప్పుడైతే ఒకరి తర్వాత ఒకరు లోన్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది జలవిహారి అనేది అయితే మనం ఫుల్ డే ఎంజాయ్ చేయడానికి అయితే ఉండదు. మాక్సిమం ఒక 3-4 hours లో అయితే ఈ జలవిహారి అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి మనం ఈవినింగ్ టైంలో అంటే ఆఫ్టర్నూన్ 3 ఆ టైంలోకి వెళ్ళినా సరే మనకి నో ప్రాబ్లం. జస్ట్ ఎంజాయ్ చేయడానికి అయితే కొంచెం ఈవినింగ్ లోపు అయితే పిల్లలతో బయటకు వచ్చేవచ్చు. ఈవినింగ్ 7 వరకు మనకి టైం ఉంటుంది కాబట్టి 3 వెళ్ళినా సరే మొత్తాన్ని మాక్సిమం కంప్లీట్ చేసుకోవచ్చు. లోన్కి ఎంటర్ అవ్వగానే వ్యూ అయితే ఇలా ఉంది చూడండి. మనం డైరెక్ట్ గా అయితే లాకర్ కౌంటర్ దగ్గరికి వస్తాం. లాకర్ అండ్ బట్టలు కూడా ఇక్కడే తీసుకోవాలి. ముందుగా మనం లాకర్ తీసుకొని ముందుగా మన బ్యాగ్స్ అయితే లాకర్ లో పెట్టేసుకుని తర్వాత అయితే మనం బట్టలు అయితే తీసుకోవాలి. ఇక్కడ నైలాన్ క్లాత్ వాడాలి. మన దగ్గర ఉంటే నో ప్రాబ్లం. లేదంటే ఇక్కడే మనం అయితే నైలాన్ క్లాత్ అయితే రెంట్కి ఇస్తారు. ప్రైజెస్ వచ్చేసి మనకి లాకర్ కి అయితే ముందుగా 200 సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. ఎవరి 1 hour కి 20 రూపీస్ చార్జ్ చేస్తారు. అది షార్ట్ కానీ ట్రాక్ కానీ ఏదైనా అంటే 100 రూపీస్ డిపాజిట్ చేయాలి. అది మొత్తం మనం వెళ్ళేటప్పుడు అయితే 30 రూపీస్ చార్జ్ అవుతారు. మిగతా 70 రూపీస్ రిఫండబుల్. ఇది లాకర్ కూడా అంతే. 200 డిపాజిట్ చేసిన దాంట్లో మనం ఎన్ని అవర్స్ అయితే ఉంటామో అన్ని 20s యాడ్ చేసి మిగతా అయితే రిఫండబుల్ అయితే ఇచ్చేస్తారు. మనం లాకర్ కి తీసుకొని ఇప్పుడైతే లాకర్ దగ్గరికి వెళ్ళి బ్యాగ్స్ అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనం అయితే వాటర్ రైడ్స్ అయితే కంప్లీట్ చేయాలి. వాటర్ రైడ్ కంప్లీట్ చేయాలంటే మనకి ఐరన్ క్లాత్స్ కావాలని చెప్పారు కదా. బ్యాగ్ ని లాకర్ లో పెట్టుకొని ఇప్పుడైతే మన ఇందాక వెళ్ళిన దగ్గరికి లాకర్ దగ్గరికి వెళ్ళి అక్కడ మన లాకర్ లో బ్యాగులు కానీ ఇంకా మన లాకర్ కి సరిపోగా మన స్లిప్పర్స్ కానీ ఏమన్నా లాకర్ లో పెట్టుకోవద్దు అనుకుంటే ఇక్కడ స్లిప్పర్స్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ గా ఉంటుంది. ఇక్కడైతే ఫ్రీ. స్లిప్పర్స్ అయితే ఎటువంటి పేమెంట్ చేయాలి. మన పేరు మొబైల్ నెంబర్ అయితే రాసుకొని ఒక టోకెన్ అయితే ఇస్తారా. వాటర్ రైడ్స్ అయితే ఇప్పుడైతే మనకి వెళ్ళిపోదాం. లాకర్ దగ్గర మనం రాగానే అయితే స్టార్టింగ్ అయితే యానిమేటెడ్ 90 రైడ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇదైతే పిల్లలకి అనమాట. 90 ఎఫెక్ట్స్ మన 3D ఎఫెక్ట్స్ అన్ని కలిపి ఇక్కడైతే ఉంటుంది. ఇక్కడ పిల్లలు చూడండి. ఇక్కడైతే అలా వర్చువల్ రియాలిటీతో మనం పక్కనే ఉన్నట్టు ఇక్కడైతే ఈ 3 ఎఫెక్ట్ లో అయితే మనకు కనబడుద్ది. తమ్ముడైతే మామూలుగా అసలు టై భయపడిపోతున్నాడు. అయినా సరే తీయకుండా అలాగే ఎంజాయ్ చేస్తున్నాడు ఆ గేమ్. మనమైతే మళ్ళీ లాకర్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడైతే క్లాత్స్ అయితే చూసుకుంటున్నాం. నాకు చెప్పాయి కదా మన ఐరన్ క్లాత్ లేని వాళ్ళకి క్లాత్లు తీసుకోవాలని చెప్పేసి సేమ్ చెప్పిన సెక్యూరిటీ డిపాజిట్ సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే మనకైతే మన సైజులు చెప్తే మన సైజు సరిపడా క్లాత్లు అయితే ఇచ్చేస్తారు. దీని పక్కనే మనకి డ్రెస్సింగ్ చేంజింగ్ రూమ్ ఉంటుంది. గర్ల్స్ అయితే గర్ల్స్, బాయ్స్ అయితే బాయ్స్ సపరేట్ ఉంటాయి. మనం వెళ్ళి ఆ డ్రెస్ అయితే మార్చేసుకొని ఇప్పుడైతే మన వాటర్ రైడ్స్ అయితే స్టార్ట్ అయిపోదాం. ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన స్లిప్ అయితే మన దగ్గర ఉండాలి. మన దగ్గర స్లిప్ ఉంటేనే వాళ్ళు మనీ అయితే రిఫండ్ చేస్తారు. లేదంటే రిఫండబుల్ లేదని చెప్పేస్తారు. ఖచ్చితంగా స్లిప్ అయితే మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఫైనల్లీ మనం అయితే డ్రెస్లు అయితే చేంజ్ చేసుకున్నాం. ఇక్కడ జలవిహారీలో తీసుకున్నట్టయితే ఇక్కడ జలవిహారీ అని చెప్పేసి లోగో ఇచ్చాడు. నార్మల్గా మనం అయితే మనం కొనుక్కొచ్చి చేసుకున్నాం కాబట్టి మనకైతే ఆ బ్రాండింగ్ నేమ్ అయితే ఏమీ లేదు. ఇప్పుడైతే వాటర్ రైడ్స్కి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం. మనకైతే షర్ట్ అయితే ఎలా ఉంది అని చెప్పేసి కింద మనకైతే ప్యాంట్ అయితే వెళ్ళలేదంట. మళ్ళీ వెనక్కి వెళ్ళి మనమైతే షార్ట్ తీసుకొని మళ్ళీ అయితే వాటర్ రైడ్స్కి అయితే స్టార్ట్ అయిపోదాం. మనం లాకర్ రైడ్ వస్తుంటే ఇది ఫస్ట్ రైడ్ కానీ అయితే ఇది క్లోజ్ చేసి ఉంది, అందుకే చూపించలేదు. ఇప్పుడు అయితే చూడండి, ఈ రైడ్ అయితే తడి బట్టలు అయితే ఎలా లేదు. నార్మల్ గా డ్రైవ్ గా ఉన్నప్పుడే మనం ఈ రైడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలంట. ఫైనల్లీ నేను కూడా అయితే బట్టలు అయితే మార్చేసాను. పైన కలర్ కింద కలర్ బాగా నేను కూడా పేర్ చేసుకుని బట్టలు మార్చుకుని అయితే మనం వాటర్ రైడ్స్కి అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని ఇప్పుడైతే మనం వాటర్ రైడ్స్ అయితే కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడైతే నోటీస్ బోర్డు పెట్టారు చూడండి, ఏ బట్టలు ఎలా ఉన్నాయి, లేడీస్ ఎలా ఉండాలి, బాయ్స్ ఎలా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే బోర్డు కూడా మనకి పెట్టారు.
ఇక్కడ మన వాటర్ రైడ్స్ వెళ్ళే దారిలో అయితే ఇక్కడ స్వీట్ కార్న్ అండ్ కోకో కోలా అండ్ డ్రింక్స్ అండ్ వాటర్ బాటిల్స్ ఏమైనా కావాలంటే షాప్స్ అయితే ఇక్కడ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి ఇక్కడ క్రికెట్ కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే ఇదైతే ఇప్పుడైతే టెంపరీ క్లోజ్ చేస్తారు. మరి అన్ని వాటర్ పార్కుల లాగా అయితే మనం అయితే తీసుకొని మనం అయితే వాటర్ రైడ్కి అయితే పైకి అయితే ఎక్కేస్తున్నాం. చూడండి ఇదైతే ట్యూబ్ రైడ్. ఇప్పుడైతే మనం అయితే పైకి ఎక్కేసి ట్యూబ్ రైడ్ అయితే చేస్తున్నాం. ఫస్ట్ రైడ్ ఇది మనకి ట్యూబ్ రైడ్. ఇదైతే దగ్గర మనం 4 ఫ్లోర్లు అయితే ఎక్కాలి. అంటే ఈ పైకి ఎక్కితే మనకైతే చూడండి పక్కన ఉన్న ట్యాంక్ బండ్ అండ్ అక్కడ రీసెంట్గా కట్టిన బిఆర్ అంబేద్కర్ స్టాట్యూ అన్నీ కనబడుతుంది చూడండి. ఇక్కడ అయితే మన ఇండియన్ ఫ్లాగ్ కూడా కనబడుతుంది చూడండి. ఇవైతే ఇక్కడ చాలా బాగుంది పైకి చూస్తే. ట్యూబ్లైట్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. ట్యూబ్లైట్ అయితే స్టార్ట్ అంతే. ఇప్పుడైతే మనం వేవ్ పూర్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అసలు వేవ్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇక్కడైతే సముద్రంలో వచ్చారు మనకైతే అల్లు వస్తాయి చూడండి. అందరూ వేవ్స్ కోసం ఎలా కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మనం కూడా అయితే ఈ సముద్రం అల్లు వచ్చినాడు వస్తున్నాం చూడండి. వెళ్ళా కూడా స్పేస్ లేదు మనకి. ఇంకా లోతుకైతే మనం అయితే స్టార్ట్ అయిపోదాం. మనం అయితే నెక్స్ట్ రైడ్ వెళ్దాము. ఇది వచ్చేసి మల్టీ లైన్ రైడ్ అండ్ ఇది త్రీ లైన్ రైడ్ అంట. దీనికి వచ్చేసి మ్యాచ్ బబుల్ టైప్లో కాకుండా ఇలా మ్యాచ్ టైప్లో ఉంటాయి. ఇప్పుడైతే ఈ రైడ్ అయితే మనం చేయబోతున్నాం. రైడ్ ఉన్నాయి మల్టీ రైడ్. ఇది కూడా సేమ్ 2 ఫ్లోర్స్ ఎక్కాలి ఇందాకలాగా. వచ్చేసి రైడ్ ఎలా ఉందో నేను తెలిస్తే నాకైతే భయం అవుతుంది. రైడ్ పొడిగాలంట ఉంటారా పూరా. ఈ రైడ్ అయితే దేకిచ్చింది బాబు. ఉనికినా కానికి వచ్చారైతే వెళ్ళిన రైడ్ అయితే మామూలు మాకైతే కారిపింది. చూస్తా సింపుల్గా ఉన్నా సరే మాకైతే ముందు అయితే డబ్బా కొట్టే నేను కళ్ళు మూసేసా. వీడియోగా ఉన్నాయి ఎలా తీసినా కూడా నాకైతే క్లారిటీ తెలియదు. క్లారిటీ లేదు. మళ్ళీ ఎక్కే ధైర్యం అయితే నాకైతే లేదు. మామూలుగా ప్యాక్ అయిపోయిందమ్మా. ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి చిన్నపిల్లలకి అండ్ లేడీస్ కి ఎవరైనా బాయ్స్ తో కలిసి ఇబ్బంది పడేవారు ఉంటే చిన్నపిల్లలు తీసుకుని ఈ పూల్స్ అయితే ఎక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు. నో ప్రాబ్లం. చిన్నపిల్లల కూడా సరిపడా లోతు ఉంటుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ మసాజ్ చేయాలంటే విర్చువల్ రియాలిటీ అని చెప్పేసి గేమ్స్ అయితే ఉన్నాయి. కానీ ఇవైతే ఇక్కడైతే క్లోజ్ చేసి ఉన్నాయి. ఇప్పుడైతే సడన్ గా ఇక్కడైతే రెయిన్ డేస్ అయితే స్టార్ట్ చేశారు. సడన్ గా చూడండి అందరికి వేవ్ పూల్ లో ఉన్న వాళ్ళు చుట్టుపక్కల ఏరియాలో అందరూ సడన్ గా మొత్తం అందరూ పరిగెత్తుకుని వచ్చేస్తున్నారు.
మన రైడ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ రైడ్ కి వచ్చాం. ఇదైతే బంగీ జంప్. ఇక్కడైతే ఇది కూడా క్లోజ్ చేసి ఉంది. ఏమో మన ఇక్కడైతే రైడ్స్ కానీ విజువల్ ఎఫెక్ట్స్ చాలా వరకు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. ఇక్కడ మొత్తం మీరు వచ్చినప్పుడు అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేము. ఇప్పుడు మనం అయితే ఫుడ్ తింటాకైతే వెళ్దాం. ఫుడ్ తిన్న తర్వాత అక్కడే ఎగ్జిట్ ఉంది. ఫుడ్ తినేసి మనం అయితే ఎగ్జిట్ లో అయితే మనం బయటకు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఫ్రిడ్జ్ ప్రైజెస్ అయితే ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. మనం చూడడానికి అయితే వ్యూ రెస్టారెంట్లు అంతా బాగానే ఉన్నాయి కానీ ఫుడ్ అయితే ఎలా ఉంటుందో తెలియదు. ఫుడ్ అయితే ట్రై చేద్దాం ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ అయితే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అండ్ కూల్ డ్రింక్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్స్ అయితే 5-10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు. బాయ్ బ్రో. దీని పక్కనే మనకైతే స్టార్టర్స్ అండ్ మామూస్ అండ్ చాలా ఐటమ్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి దాల్ ఐటమ్స్, పన్నీర్ ఐటమ్స్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ చాలా మెనూ అయితే చాలా పెద్ద. ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ. చూసైతే క్వాంటిటీ కూడా మనకైతే చాలా తక్కువ ఇస్తున్నారు. కాబట్టి మనం మనిషికి వచ్చేసి 2-3 ఈజీగా అయితే తినేయచ్చు. దాని పక్కన మండీ కూడా ఉంది. మండీ అంటే పెద్ద పెద్ద ప్లేట్లు ఏమి అవ్వట్లేదు. మన బఫే ప్లేట్లు ఉంటాయి చూసారా, మా బఫే ప్లేట్లు అయితే ఇస్తున్నారు మనకి. నథింగ్ చాలా పక్క తప్ప బ్రో. ఇదైతే మొత్తం సిట్టింగ్ ఏరియా. ఇక్కడైతే మన ఫుడ్ ఇక్కడ టేక్ అవే తీసుకుని పక్కన అయితే కూర్చొని అయితే తినడానికి ఉంటది. ఇది వచ్చేసి మండే మెనూ అనమాట. ఒక సింగిల్ పర్సన్ కి అయితే సరిపోద్ది. ఇది సింగిల్ వచ్చేసి 180 రూపీస్. అది మామూలుగా డబుల్ వచ్చేసి 320. 4 పీసెస్ కావాలంటే 480 రూపీస్. ఓన్లీ 3 ఐటమ్స్ ఉంటాయి. తండూరి ఐటమ్స్ ఇంకా అంటే ఇంకే అలాంటి ఇంకేం ఉండవు. మండీ అంటే ఇంకా 3 ఐటమ్స్ క్లోజ్ అనమాట. ఇది వచ్చేసి ఇది ఫాస్ట్ ఫుడ్ టైప్ అనమాట. ఇది వచ్చి ఫ్రైడ్ రైస్ కన్నా, నూడిల్స్ కన్నా, వెజ్ అండ్ నాన్ వెజ్ ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. అంటే ఆ 3 షాపుల్లో కాకుండా ఇక్కడైతే కొంచెం ఫాస్ట్ ఫుడ్ స్టైల్ అయితే ఇస్తున్నారు. లాస్ట్ షాప్ అనమాట ఇది. అయితే మేమైతే అన్ని షాపుల్లో అయితే ఒక్కొక్కటి మాకు నచ్చింది అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం. 3 వెళ్ళాం కాబట్టి మొత్తం టచ్ చేసాం. చూడండి మండీ అయితే చూడండి ఒక చిన్న ప్లేట్ లో ఇచ్చాడు. ఒక మనిషికి అయితే సరిపోతుంది. చెప్పా కదా ఇందాక ఒక మనిషికి అయితే సరిపోతుంది అని వాడే చెప్పేశాడు. మనకి ఆకలి ఎక్కువ ఉంటే 2-3 తినేస్తాను అనమాట ఈజీగా. ఇది వచ్చేసి బిర్యానీ అంటే వెజ్ బిర్యానీ అనమాట. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి తావా కాది అని చెప్పేసి కాదియా. స్టార్టర్స్ అని చెప్పాం కదా, ఇక్కడ చిల్లీ చికెన్. అసలు ప్రైస్ తగ్గ దానికి సంబంధమే లేదు. మరీ కొంచెం ఇచ్చాడు మనకి. ఇంక మండీ అయితే మరీ చిన్న ప్లేటు. ఇంక వచ్చేసి వెజ్ బిర్యానీ అనమాట. ఇక్కడ మొత్తం రైస్ లాగానే ఉంది. కొంచెం బిర్యానీ కొంచెం రైస్ ఇచ్చాడు. ఇది సౌత్ కాను ఇక్కడ తావా ఏంటిది ఇంకా చాట్ స్టోర్స్ అనమాట. ఇక్కడ పానీపూరి కర్రీ అయితే మనం అయితే ఆర్డర్ చేయలేదు. ఫుడ్ తిన్న తర్వాత మనం అయితే ఇది ఎగ్జిట్ గేట్ అనమాట. ఇకైతే మనం ఎగ్జిట్కి వెళ్ళిపోయే ముందు బ్యాన్స్ అయితే కట్ చేస్తున్నారు. అంటే మళ్ళీ ఎంటర్ అయిపోకుండా ఉండడానికి. మన ముగ్గురు అయితే బ్యాన్స్ అనేది కట్ చేయించుకొని బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మనకి లోపలే కాకుండా బయట కూడా తినడానికి చాలా ఐటమ్స్ అండ్ షాప్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం బయట నుండి వచ్చి కూడా అంటే లోనికి జలవిహారికి రాకుండా ఓన్లీ అక్కడ కార్ పార్క్ చేసుకొని మామూలుగా ఈవినింగ్ టైంలో ఉన్న ఫుడ్ తినాలనుకున్న అవన్నీ ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంది. చూడండి ఇప్పుడు ఇంకైతే స్టార్ట్ అవ్వలేదు. మేము అయితే తొందరగానే బయటకు వస్తాం. ఎందుకంటే లోపల అంత తిరగడానికి కానీ అన్ని ఎక్కువ యాక్టివిటీస్ అయితే లేవు కాబట్టి మేము తొందరగానే ముగించుకుని అయితే బయటకు వస్తాం. ఈ ఫుడ్ స్టాల్స్ ఏమైనా చూడండి అవి లోన్ కూడా ఉన్నాయి, బయట పక్క కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈవినింగ్ టైంలో వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయాలి. ఫైనల్లీ జలవిహార్ అయితే మీకు ఏమనిపించింది? చిన్నగా ఉన్నా కూడా ఓకే, కానీ ఇంకొన్ని గేమ్స్ కూడా లేవనంట లోపల. వండర్లా నుంచి బెటర్ అని చెప్పారు కానీ ఇదైతే వండర్లా అంత పెద్ద అయితే కాదు, చిన్నది. జస్ట్ ఏంటంటే ఒక 3 hours 4 hours ఫ్యామిలీతో ఈవినింగ్ అయితే ఇది 7 వరకు ఉంటుంది. ఈవినింగ్ టైంలో వచ్చినా నో ప్రాబ్లం. ఇది స్విమ్మింగ్ పూల్ కూడా అయితే వేవ్ పూల్ ఒకటి నార్మల్ గా అది గంట లోపు ఒక 5-10 minutes ఆన్ చేస్తారు. వేవ్ అయినా పర్లేదు, వేరే వేవ్ అయినా కూడా అండ్ రెయిన్ అయినా కూడా, రెయిన్ డాన్స్ అయినా కూడా గంటకి ఒక 10 నిమిషాలు ఆన్ చేస్తారు అంతే. ఎక్కువ ఇదైతే పర్లేదు. బడ్జెట్ లో మన ఇది వీళ్ళు పెట్టిన బడ్జెట్ కి అయితే ఇదైతే సరిపోద్ది. అంటే మనీ కూడా ఎక్కువేం కాదు. మనిషికి వచ్చి 450 అలా లాన్ ఫుడ్ కాస్ట్ కానీ ఇంకా మహా అయితే 1000 లోపు అవుతుంది ఎవరికైనా సరే. ఇదైతే ఆ బడ్జెట్కి అయితే ఇదైతే పర్లా, అలాగే చిన్నదని చెప్పలేం కానీ ఎంజాయ్మెంట్ అయితే సూపర్ ఉంది. రైడ్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని రైడ్లు అయితే మనం అయితే చాలా భయపడ్డాం కూడా, కానీ మంచి థ్రిల్లింగ్ అనిపించింది. అయితే ఈ బడ్జెట్లో అయితే దీన్ని అయితే విజిట్ చేయొచ్చు ఒకసారి ఖాళీగా ఉన్నప్పుడు.